హలో గైస్, నా పేరు మైద్ర వెల్కమ్ మై ఛానల్. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఈ టాపిక్ మీద నేను లేట్ అయ్యాను, నాకు తెలుసు. ఐ నో ఐఎమ్ లేట్ ఆన్ దిస్ టాపిక్, బట్ ఎప్పటి నుంచో చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నా. అంటే నాకు ఇద్దరిలో ఎగ్జాక్ట్గా ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది 100% క్లారిటీ లేదు. జస్ట్ ఏంటంటే కాయిన్కి ఒకవైపు మాత్రమే కాకుండా రెండు వైపులా చూడడం వల్ల ఒక 5% ఒకరు రైట్ అనిపిస్తోంది నాకు. అంటే ఆనంద్ గురూజీ వర్సెస్ దివ్య వసంత్ ఇష్యూ ఏదైతే ఉందో దాంట్లో నాకు ఒకరు రైట్ అనిపిస్తోంది. అది కూడా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియడం వల్ల కాదు, జస్ట్ బికాజ్ నేను అన్ని వైపుల నుంచో ఆలోచించాను కాబట్టి, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో ఎప్పటి నుంచో చేద్దామా వద్దా అనుకుంటా, బట్ ఫైనల్గా ఒక టాపిక్ చేయాలనిపిస్తుంది. అంటే దీని చుట్టూ జరుగుతున్న ఇంకొక ఇన్సిడెంట్ ఉంది, సో దాని గురించి మాట్లాడాలనిపిస్తోంది నాకు. సో అందుకే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అండ్ ఇక నుంచి నేను కర్ణాటక అండ్ కన్నడ స్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కదా, సో వాటి గురించి కూడా నేను చేస్తూ ఉంటా. ఎందుకంటే నేను మొన్న కర్ణాటక ఎస్బీఐ మేనేజర్ ఇష్యూ కోసం నేను వీడియో చేశాను. దాన్ని చాలామంది కన్నడ సోదరులు కూడా చూశారు. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ డెఫినెట్గా చాలామంది వచ్చారు, కామెంట్స్లో సపోర్ట్ చేశారు, సబ్స్క్రైబ్ చేశారు. సో దే డిడ్. అండ్ అందుకే నేను ఇక్కడ నుంచి ఆ స్టేట్ వీడియోస్ కూడా చేస్తాను, ఆ స్టేట్ ఇష్యూస్ గురించి కూడా మాట్లాడతాను నేను. అండ్ మీకు నా భాష అర్థమవుతున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ, మీకు తెలుగు అర్థమవుతున్నందుకు. సో నేను ఇక నేర్చుకోవడానికి ట్రై చేస్తాను కన్నడ కూడా, బట్ ప్రస్తుతానికైతే నేను తెలుగులోనే చేస్తాను వీడియోస్ అయితే యాజ్ ఆఫ్ నో, బికాస్ ఎందుకంటే నేను తెలుగు పర్సన్ కాబట్టి. బట్ ఐ విల్ మేక్ వీడియోస్ అబౌట్ కన్నడ అండ్ కర్ణాటక స్టేట్ ఆల్సో. సో అది పాయింట్. సో ఇంకా ఈ టాపిక్ విషయానికి వచ్చినట్టయితే ఆనంద్ గురూజీ ఇష్యూ ఇది. ఆనంద్ గురూజీ కోసం కర్ణాటకలో చాలామందికి తెలుసు, హీఈస్ వెరీ పాపులర్ ఇన్ కర్ణాటక. ఇప్పుడు మన దగ్గర ఏపీ తెలంగాణలో వేణుస్వామి గారు ఎలాగైతే బాగా పాపులరో, అంటే అటు పాజిటివ్లీ పాపులర్, ఇటు నెగిటివ్లీ పాపులర్ కూడా. ఎవరు? వేణుస్వామి గారు. ఇనీషియల్గా యాక్చువల్గా ఆయన పాజిటివ్లీ పాపులర్. యాక్చువల్లీ ఆయన కొన్ని ఏమంటారు ప్రెడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని వర్కౌట్ అయ్యాయి యాక్చువల్గా. బట్ తర్వాత ఆయన నోటి దురుసుతనంతో చాలా రకాల మాటలు మాట్లాడేసి ఏవేవో నోటికి వచ్చినవన్నీ చేసేసి, సో అట్లా చేశారు. ఇంకా చాలా మరీ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి మరీ మాట్లాడతారు ఆయన. సో అది అక్కడ దెబ్బ కొట్టింది ఆయనకి నెగిటివిటీ రావడానికి అదే మేజర్ రీజన్ వేణుస్వామి గారికి. బట్ ఆనంద్ గురూజీ అలా కాదు. ఆనంద్ గురూజీ ఈజ్ అన్ ఆస్ట్రాలజర్. ఆయన ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్లో రెగ్యులర్గా కనబడుతూ ఆస్ట్రాలజీ అయితే చెబుతూ ఉంటారు. హీఈస్ వెరీ పాపులర్ ఇన్ దట్ సెగ్మెంట్. అండ్ అతను ఎంత పాపులర్ అంటే అతనికి బయట కలవడానికి అతనికి అపాయింట్మెంట్స్కి 10,000 నుంచి 15,000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారంట ఒక అపాయింట్మెంట్కి. అంటే మరి ఇంకా కొంతమందికి అది ఎక్కువ అనిపిస్తుంది డెఫినెట్గా. ఒక అపాయింట్మెంట్కి, అది కూడా ఒక ఆస్ట్రాలజర్ అపాయింట్మెంట్కి 10,000 నుంచి 15,000 అంటే 10,000 to 15,000 అంటే చాలా హ్యూజ్ అమౌంట్ కదా. సో మరి ఇంకా ఆ ప్రకారంగా కొంతమందికి అది రైట్ కాదు అనిపిస్తుంది. బట్ మార్కెట్ ఫోర్సెస్ వర్క్ అయ్యేది ఆ బేసిస్ మీదే. అంటే ఇప్పుడు ఆస్ట్రాలజర్స్ అనే కాదు, నేను డాక్టర్స్ అవని లేదంటే వేరే వాళ్ళు అవని, ఒక రోజుకి ఇంతమంది క్లయింట్స్ అని చెప్పి వాళ్ళు మీట్ అవ్వగలిగే కౌంట్ ఉంటుంది, క్యాపబిలిటీ కౌంట్ ఉంటుంది అనమాట. సో ఆ కౌంట్ కంటే ఎక్కువ మంది ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి రావడం స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా వాళ్ళ అమౌంట్ పెంచుతారు, ఎందుకంటే వాళ్ళ డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ రోజుకి 100 మందిని మాత్రమే మీట్ అవ్వగలరు అనుకుందాం. సో ఒక 100 మందిని మీట్ అవ్వడానికి ఒక్కొక్కరికి ఒక 10 నిమిషాలు కేటాయించి ఒక 1000 నిమిషాల పాటు కంప్లీట్గా కేటాయించుకుంటూ కూర్చున్నా కూడా అది కూడా చాలా హ్యూజ్ టైమే. పోనీ 5 minutes అనుకుందాం మనిషికి. సో అప్పుడు ఒక 500 నిమిషాలు అంటే 500 minutes అంటే మోర్ దెన్ 8 hours. ఓకే, 8 hours 20 minutes. సో అలా అనుకుందాం పోనీ. అప్పుడు ఏమవుతుంది, ఒకరోజు ఆ పర్సన్ దగ్గరికి 300 మంది వచ్చారు అతన్ని కలవడానికి. సో నార్మల్గా 100 మందే వస్తున్నప్పుడు అతను ఒక్కొక్కరికి కూడా 500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు. అలా కాకుండా 300 మంది వచ్చేసరికి మనిషికి 1000 రూపాయలు. ఎవరు వస్తారు? 2 అన్నారు. ఆ 300 మందిలో 1000 రూపాయలు అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ 100 మంది వచ్చేస్తారు. అయినా 200 మంది వచ్చారు అనుకోండి అందులో, లేదంటే ఆ 300 మంది 1000 రూపాయలు పెట్టడానికి రెడీ అయిపోయారు అనుకోండి. అప్పుడు గురూజీ ఏం చేస్తారు? గురూజీనే కదా ఎవరైనా, అప్పుడు ఆ పర్సన్ ఏం చేస్తారు? 3,000 రూపాయలు పెడతారు. అప్పుడు తగ్గుతారు, ఒక 200 మంది అఫోర్డ్ చేయగలుగుతారు. సో అయినా 100 మంది కంటే ఎక్కువే ఉంది కదా. సో ఇలాగా వాళ్ళ మార్కెట్ కౌంట్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అయ్యేంత వరకు ఎంత అమౌంట్ పెంచితే ఓకే అవుతుందో అంతవరకు పెంచుకుంటూ వెళ్తారు. సో అలాగే జరుగుతుంది. బట్ డెఫినెట్గా కొంతమందికి నచ్చదు అంతంత అమౌంట్ పెడితే. ఒక ఆస్ట్రాలజర్ని కలవడానికి 10 నుంచి 15,000 అంటే ఎవరికీ నచ్చదు కదా ఆబ్వియస్లీ.
కాకపోతే ఇంకా వాళ్ళ క్లయింట్స్ వేరే ఉంటారు. ఇప్పుడు మన దగ్గర వేణుస్వామి గారికి అయితే హీరోయిన్లు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉంటారు. సేమ్ అలాగే ఆయన కూడా పెద్ద పెద్ద క్లయింట్స్ ఉండొచ్చు. సో వాళ్ళు ఎక్కువ డబ్బులు ఎఫర్ట్ చేయొచ్చు అండ్ వాళ్ళు ఓకే అయ్యి ఉండొచ్చు దానికి. సో అలాగే ఆయన పెడతారు. సో అది కొంతమందికి నచ్చకపోయినా కూడా హీ ఈజ్ వెరీ పాపులర్ ఇన్ ఏ పాజిటివ్ వే. ఓకే, సో అది జరిగింది. అయితే ఆయన ఇప్పుడు ఒక కేసు అయితే ఫైల్ చేశారు. ఎవరి మీద అంటే యూట్యూబర్ దివ్య వసంత్ మీద అండ్ కృష్ణమూర్తి అనే వ్యక్తి మీద, వీళ్ళిద్దరి మీద కేసు అయితే ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ అయితే రిజిస్టర్ చేశారు. బెంగళూరులోని చికజాల పోలీస్ స్టేషన్ ఉంది కదా, సో దాంట్లో కేసు అయితే నమోదు చేయడం జరిగింది వీళ్ళిద్దరి మీద కూడా. సో ఎందుకు కేసు ఫైల్ చేశారు అంటే వీళ్ళిద్దరూ కూడా ఆనంద్ గురూజీని రెగ్యులర్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఒక అబ్జెక్షనబుల్ వీడియోని వాళ్ళ దగ్గర పెట్టుకొని దాన్ని చూపించి బ్లాక్మెయిల్ చేస్తూ మాకు కనుక డబ్బులు ఇవ్వకపోయినట్టయితే ఈ వీడియోని బయట పెట్టేస్తాం, మీ కెరియర్ అంతం చేసేస్తాం ఇట్లాగని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చారనమాట. సో ఈ దివ్యా వసంత్ అనే పర్సన్ ఆల్రెడీ ఇంతకు ముందు ఈ కైండ్ ఆఫ్ కేసు ఒకటి చేసి హనీ ట్రాప్ కేసులో అరెస్ట్ అయిన పర్సన్ యాక్చువల్గా ఈవిడ యూట్యూబర్ దివ్యా వసంత్. ఈవిడ ఇంతకుముందు కన్నడ న్యూస్ ప్రెజెంటర్ యాక్చువల్లీ. సో తర్వాత యూట్యూబర్ అయింది. అప్పట్లో ఏం చేసిందంటే ఈవిడ ఒక స్టింగ్ ఆపరేషన్ కండక్ట్ చేసింది ఇందిరానగర్లోని ఒక బ్యూటీ పార్లర్ మీద. స్టింగ్ ఆపరేషన్ కండక్ట్ చేసి ఒక వీడియో పట్టుకున్న తర్వాత ఆ వీడియోని చూపించి ఆ షాప్ ఓనర్ని బెదిరించి 15 లక్షలు ఇమ్మని అడిగింది. అతను నా దగ్గర అంత డబ్బులు ఎక్కడవి, నేను అంత ఇవ్వలేను, నేను ఎట్లా ఇవ్వగలుగుతాను 15 లక్షలు, నా వల్ల కాదు, 1 lakh ఇస్తాను అన్నాడు. లేదు మినిమం 8 lakhs ఇస్తే కానీ నేను ఆ వీడియో డిలీట్ చేయను, 8 lakhs ఇవ్వకపోతే నేను ఆ వీడియోని వేరే సోషల్ మీడియా పేజెస్కో వేరే న్యూస్ ఛానల్స్కో అన్నిటికీ ఇచ్చేసి నీ షాప్ని కంప్లీట్గా డీగ్రేడ్ చేస్తాను, కంప్లీట్గా నువ్వు మూసేసుకునేలా చేస్తాను, అది ఇదని చెప్పి అతన్ని బ్లాక్మెయిల్ చేసింది. అండ్ చాలా నాళ్ళ పాటు అలా బెదిరించింది. ఇంకా ఫైనల్గా అతనికి వేరే ఆప్షన్ లేక ఆ షాప్ ఓనర్కి కేసు అయితే ఫైల్ చేశాడు, కంప్లైంట్ రైజ్ చేసిన తర్వాత ఈవిడ కేరళలో ఉంది ఆ టైంకి. ఈవిడ్ని పోయి అరెస్ట్ చేసి బెంగళూరుకు పట్టుకొచ్చారు మళ్ళీ పోలీసులు. షీ గాట్ అరెస్టెడ్ అట్ దట్ టైమ్ ఆన్ ద హనీ ట్రాప్ కేస్. సో ఆల్రెడీ ఇలాంటి ఒక పాస్ట్ ఉన్న క్యాండిడేట్ ఈవిడ. సో ఇలాంటి కైండ్ ఆఫ్ పాస్ట్ ఉన్నప్పుడు మనం వీళ్ళ నుంచి ఇలాంటి విషయాలు ఎక్స్పెక్ట్ చేస్తాం తప్ప మళ్ళీ ఇంకా ఎక్స్పెక్ట్ చేయం కదా. సో అదే మళ్ళీ చేశారు ఆనంద్ గురూజీ విషయంలో కూడా. సో ఒక వీడియోని చూపించి ఆయన్ని బెదిరిస్తున్నారు అండ్ ఫోన్ చేసి తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు, బ్యాడ్ లాంగ్వేజ్ తిడుతున్నారు, అవన్నీ చేస్తున్నారు అనమాట. అండ్ ఆనంద్ గురూజీ కేసు అయితే ఫైల్ చేయలేదు అప్పటికి కూడా. అండ్ ఆ తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఆయన డీఫేమ్ చేసే విధంగా మాట్లాడుతూ, ఆయన క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతూ, ఆయనకి విశ్వకర్మ అని, సామ్రాట్ అని ఇట్లాంటి కొన్ని పేర్లు పెట్టి ఇలా చేసి అతన్ని డీఫేమ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. బట్ దానికి కూడా ఆయన ఏం చేయలేదు. అండ్ ఆ తర్వాత కోర్టు నుంచి ఒక స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు. అండ్ ఒక ల్యాండ్ పర్చేస్ డిస్ప్యూట్ కూడా ఉందన్నమాట. అండ్ ఆ వీడియో అండ్ ఆ ల్యాండ్ పర్చేస్ డిస్ప్యూట్ రెండింటి గురించి కూడా కోర్టు స్టే ఆర్డర్ అయితే తెచ్చుకున్న తర్వాత కూడా ఈ థ్రెట్స్ హెరాస్మెంట్ అయితే ఆగలేదు. ఆ హెరాస్మెంట్ థ్రెట్స్ అట్లా కంటిన్యూ అవుతూనే వచ్చాయి. అండ్ ఇది ఏ స్టేట్కి వెళ్ళిపోయిందంటే ఫర్దర్గా ఈయన బయటికి వెళ్తున్నప్పుడు కార్లో వెళ్తున్నప్పుడు ఆ కార్ని అడ్డేసి అక్కడ కూడా ఆయన డైరెక్ట్గా తిట్టి ఆయన డబ్బులు అడిగి చంపేస్తామని బెదిరించి ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా ఫైనల్గా ఆయనకి వేరే ఆప్షన్ లేక ఆయన పోలీస్ స్టేషన్లో కేసు అయితే ఫైల్ చేశారనమాట. సో ఇది సిచ్యువేషన్. అండ్ ఆ ల్యాండ్ ఏంటంటే ఒక గవర్నమెంట్ ల్యాండ్ అన్నట్టుగా కూడా ఒక కైండ్ ఆఫ్ డిస్ప్యూట్ అయితే ఉంది. సో అదొక ఇష్యూ అలా నడుస్తూ ఉంది. సో ఈ రెండింటి గురించి చాలా డిబేట్స్ కూడా జరిగాయి న్యూస్ ఛానల్స్లో, వాటిల్లో కన్నడ ఛానల్స్లో మాట్లాడుకున్నారు, ఆయన ఫోన్ కాల్లో మాట్లాడారు, ఇంకా చాలా జరిగాయి ఆ టైంలో. సో ఓవరాల్గా మొత్తం అంతా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఈ ఎంటైర్ సినారియోలో ఆనంద్ గురూజీయే 55% రైట్ అనిపిస్తుంది. అంటే జస్టిస్ అనేది ఒక 55% ఆనంద్ గురూజీ సైడ్ ఉంది. అంటే జస్టిస్ హ్యాడ్ మోర్ వెయిట్ టువర్డ్స్ ఆనంద్ గురూజీ అని నా ఫీల్. ఎందుకంటే బేసిక్గా ఒకటి చెప్తా చూడండి, ఇప్పుడు ఆనంద్ గురూజీ అనే కాదు, ఎవరైనా సరే బాగా పాపులర్ అయితే జనాలు ఏం చేస్తున్నారంటే వాళ్ళలో ఉన్న ఏదో ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ని వెతికి పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు, చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. అంటే ఎట్లా అంటే ఇంకా పాపులర్ అయ్యాడా సరే ఏదో ఒకటి చేసి పట్టుకొచ్చేద్దాం, ఏదో ఒక చిన్న నెగిటివ్ ఆస్పెక్ట్ దొరకకపోదా దాన్ని బట్టి అతన్ని బ్లేమ్ చేద్దాం, నెగిటివ్ చేద్దాం. అతను లేదా ఆమె ఎవరైనా సరే, మెన్ ఆర్ ఉమెన్, పాపులర్ అయితే చాలు కిందకి లాగడానికి చూస్తున్నారు. మనం బాగా ఎదుగుతుంటే మనల్ని కిందకి లాగడానికి చాలామంది వచ్చేస్తుంటారు. అండ్ అది సోషల్ మీడియా పీపుల్ ఆర్ పాపులర్ పీపుల్ విషయంలో ఇంకెక్కువగా జరుగుతుంది. మన చుట్టూ అంటే ఇప్పుడు జనరల్ పీపుల్ చుట్టూ ఎవరు ఉంటారు, మహా అయితే రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళు ఉంటారు కిందకి లాగడానికి. సోషల్ మీడియా పీపుల్కి ఏంటంటే చాలామంది ఉంటారు, తెలియని వాళ్ళు, సంబంధం లేని వాళ్ళు కూడా కిందకి లాగడానికి చూస్తుంటారు. అదే జరుగుతుంది యాక్చువల్గా. ఊరికే ఏదైనా ఒక చిన్న ఇష్యూ జరిగితే చాలు
దాని గురించి సోషల్ మీడియాలోకి వచ్చి రచ్చ రచ్చ చేస్తుంటారు. రెండో ఆస్పెక్ట్ ఉంది యాక్చువల్గా దీంట్లో. కొన్నిసార్లు వాళ్ళు ఏ మిస్టేక్ చేయకపోయినా కూడా వీళ్ళు వాళ్ళ చేత ఏదో ఒక మిస్టేక్ చేసేలా చేయించి అది బయట పెట్టి మళ్ళీ అట్లా కూడా డిఫేమ్ చేయడం, అట్లా కూడా నెగిటివ్ చేయడం అనమాట. ఇంకొంతమంది ఉంటారు అదొక రకం. బేసిక్గా ఏం చేస్తారంటే ఈ పాపులర్ అయిన పీపుల్తో ఏదో ఒకటి చేసి కొంచెం ఆ పాజిటివిటీ గెయిన్ చేసుకుంటారు, అంటే ఆ ట్రస్ట్ గెయిన్ చేసుకుంటారు. వాళ్ళతో బాగా మాట్లాడుతూ వాళ్ళతో బాగా ఉంటూ ఆ ట్రస్ట్ గెయిన్ చేసుకుంటారు. అలా గెయిన్ చేసుకొని ఏం చేస్తారు, వాళ్ళ పర్సనల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళతోనే చెప్పిస్తారు. అది ఫోన్లో కావచ్చు, ఇన్ పర్సన్ అయి ఉండొచ్చు. ఫోన్లో అయితే ఫోన్ కాల్ రికార్డింగ్, ఇన్ పర్సన్ అయితే ఎక్కడో చిన్న చిన్న కెమెరాలు పెట్టుకొని ఇన్ పర్సన్ రికార్డింగ్, ఇవన్నీ చేసేసి వాళ్ళని నెగిటివ్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు వాటిని బట్టి ఏదైనా కేసులు వేస్తారా, లా అండ్ ఆర్డర్ బేసిస్ మీద వెళ్తారా అంటే లేదు. మళ్ళీ ఎందుకు వాటి మీద కేసులు వేస్తే అవి లీగల్గా నిలబడమని చెప్పి వీళ్ళకి తెలుసు. ఎందుకంటే అవి పర్సనల్ థింగ్స్. వాటి విషయంలో కోర్టులు కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, పోలీసులు కానీ ఏం చేస్తారు, ఏం చేయడానికి ఉండదు. సో అందుకని ఈ మోరల్గా నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తారు. సోషల్ మీడియాలోనో, న్యూస్ ఛానల్స్లోనో డిబేట్లు పెట్టి లీకులు చేసి మోరల్గా నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తారనమాట. అది జరుగుతుంది యాక్చువల్గా. అంతెందుకు, ఇప్పుడు రీసెంట్గానే ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ఫ్రోజన్ బాటిల్ అని చెప్పి, ఫ్రోజన్ బాటిల్ అనుకుంటా, ఏదో బ్రాండ్ ఉంది. సో వాళ్ళ దాంట్లో బోబా డ్రింక్స్ ఉంటాయి. సో ఒక లేడీ ఒక బోబా డ్రింక్ను కొన్న తర్వాత దాంట్లో ఒక చిన్న గాజు ముక్క వచ్చింది. అది మేబీ అది మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్యూ, అది డెఫినెట్గా చాలా పెద్ద ఇష్యూని. కాకపోతే అది దానికి ఎంటైర్ బ్రాండ్ని మనం బ్లేమ్ చేయడానికి లేదు. అది ఎక్కడో ఒక దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్యూస్ అయితే జరుగుతాయి డెఫినెట్గా. ఎంత పెద్ద బ్రాండ్ అయినా సరే జరుగుతాయి. కోకోకోలా, పెప్సీ లాంటి పెద్ద పెద్ద బ్రాండ్లే మిస్టేక్లు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో మనము బ్రాండ్లు మిస్టేక్ చేయకూడదని లేదు. అయితే ఏమైందంటే ఒక బాటిల్ ఆ డ్రింక్లో ఓ చిన్న గాజు ముక్క వచ్చేసింది. ఆ లేడీ వాళ్ళ పాప ఆ డ్రింక్ తాగుతున్న టైంలో గాజు ముక్క వచ్చింది. అది గుచ్చుకున్న తర్వాత వెంటనే ఆ పిల్ల చూసి అరిచి ఏడ్చి తీసేసారు, బయటికి పడేసింది, అయిపోయింది. కొంచెం ఇంజూర్ అయింది నోరు, అండ్ ఆ ఇంజూర్ అయిన దానికి ట్రీట్మెంట్ అయితే తీసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. అయితే ఆవిడ దాని గురించి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయొచ్చు. బట్ అలా చేయట్లేదు ఆవిడ ఏం చేస్తోంది తెలుసా, సోషల్ మీడియాలోకి వచ్చి మొత్తం జరిగిందంతా కూడా షేర్ చేసుకుంటుంది యాక్చువల్గా. నాకు అదే అర్థం కాలే. ఇప్పుడు వై సోషల్ మీడియా ఫర్ ఎవ్రీథింగ్? అదో పెద్ద పోస్ట్ ఒకటి పెట్టిందనమాట. ఏదో 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 ప్లాట్ఫామ్, ఐ థింక్ ఎందులో పెట్టిందో నాకు గుర్తులేదు. ఇది లింక్డ్ఇన్ అనుకుంటా. దీని టెక్స్ట్ అదంతా కూడా చూస్తూ ఉంటే లుక్స్ లైక్ ఇట్ ఈస్ లింక్డ్ఇన్. సో దాంట్లో షేర్ చేసుకుంది ఆవిడ. సో దాంట్లో ఏంటంటే ఐస్ లాగా అక్కడ ఒక గాజు పెంకు వచ్చింది. సో అది ఒకవేళ మింగేసి ఉంటే ఏంటి పరిస్థితి అనేది బేసిక్గా ఇష్యూ. నిజంగా దాని గురించి కోర్టుకు కనుక వెళ్ళి లీగల్ ఇష్యూ కనుక చేసినట్టయితే డెఫినెట్గా ఇది ప్రాబ్లమే యాక్చువల్లీ. ఓకే, అండ్ వీళ్ళ కాంపెన్సేషన్ కూడా చాలా ఎక్కువగానే వచ్చే ఛాన్స్ అయితే ఉంది లా అండ్ ఆర్డర్ ప్రకారంగా కనుక వెళ్ళినట్టయితే. బట్ ఆవిడ అలా వెళ్ళట్లేదు. సోషల్ మీడియాలోకి వచ్చి ఇంత పొడుగు ఆర్టికల్ రాసింది. 27th ఏప్రిల్లో నేను ఒక బాటిల్ కొన్నాను, చెన్నైలోని ఈ ప్రాంతంలో కొన్నాను, ఆ బాటిల్ సీల్ చేసి ఉంది, దాంట్లో గాజు పెంకు ఉంది, నా కూతురు దాన్ని మింగైపోయింది, ఐస్ అనుకొని పొరపాటు రియలైజ్ అయ్యి మళ్ళీ దాన్ని బయట కూసేసింది, హాస్పిటల్ తీసుకెళ్ళాము, మెడికల్ ఎగ్జామినేషన్కి జరిగింది, అది వామిటింగ్ అయింది, మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఆ తర్వాత ఆ టైంలో ఫ్రోజన్ బాటిల్ కంపెనీ మార్కెటింగ్ లీడ్ వచ్చి నాకు ఏదో చెప్పాడు, ఇవన్నీ చెప్తోంది ఆవిడ. సో ఒక మంత్కి 2.5 crore బాటిల్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తాము, అండ్ ఇలాంటి ఒక కేసు మా బ్రాండ్ ఎఫెక్ట్ చేయదని ఆయన చెప్తుండు. ఇట్లాంటివి ఏమో ఎందుకు ఇవన్నీ గో లీగల్లీ ఏమో నాకు అదే అర్థం కావట్లేదు. సో బేసిక్గా ఏంటంటే ఒక పెద్ద పాపులర్ పర్సన్ కానీ, ఒక పాపులర్ బ్రాండ్ కానీ ఏదైనా ఒక మిస్టేక్ చేస్తే దాన్ని ఐదర్ అరే ఒక మిస్టేక్ అనేది జరిగింది సరే ఓకే అని చెప్పి ఇంకా మళ్ళీ ఆ మిస్టేక్ జరగకుండా చూసుకోమని చెప్పాలి. లేదంటే ఆ మిస్టేక్కి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఎదురైందో దానికి కాంపెన్సేషన్ చూడాలి. ఇట్లాంటివన్నీ ఓకే. బట్ ఆ బ్రాండ్ని దెబ్బతీయాలనుకోవడం, ఆ మనిషిని దెబ్బతీయాలనుకోవడం, ఆ మనిషిని డౌన్ చేయాలనుకోవడం, ఆ బ్రాండ్ను డౌన్ చేయాలనుకోవడం ఎందుకు అలా? నాకు అదే అర్థం కావట్లేదు అనమాట. మిస్టేక్స్ అనేవి ప్రపంచంలో ప్రతి చోట జరుగుతాయి. ఎంతో అద్భుతంగా ఉండే మా అమ్మే ఒక్కొక్కసారి కూరలో ఉప్పు తక్కువ వేస్తుంది. ఏం చెప్తాం దానికి? ఒక్కొక్కసారి కారం ఎక్కువైపోద్ది. ఏం చేస్తాం దానికి? నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక పేరెంట్ తన కిడ్కి ఫుడ్ వండేటప్పుడు ఎంత జాగ్రత్త అయితే తీసుకుంటారో అంతకంటే ఎక్కువైతే తీసుకోరు కదా కంపెనీస్ లాంటివి ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు, రైట్? సో అలాంటప్పుడే పొరపాట్లు జరుగుతాయి. అప్పుడు ఇక్కడ పొరపాట్లు జరుగుతాయి.
ఆ పొరపాట్లకి మనం ఏం చేయాలనేది ఆలోచించుకోవాలి గానీ, దాన్ని పట్టుకొని మా ఆహ్, వై 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 రే హ్మ్. సరే. సో, అది నేను చెప్పే పాయింటనమాట. సో, అందుకే నేను అంటుంది అదే ఇక్కడ కూడా ఆనంద్ గురూజీ సైడ్ మిస్టేక్ లేదనే నేను నమ్ముతున్నా. ఎందుకంటే, ఒకవేళ ఏదైనా జరిగినా కూడా అది పొరపాటు అయ్యుండాలి, లేదా ట్రాప్ అయ్యుండాలి, ఏదైనా జరిగుండాలి. అండ్ దాన్ని వీళ్ళు క్యాపిటలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. అంతే. యుటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. అంతే. ఇంకేం లేదు. నథింగ్ మోర్ దెన్ దట్. సో, అది నా ఫీలింగయితే. నా స్ట్రాంగ్ ఫీలింగయితే. సో, మరి మీరేమనుకుంటున్నారు? ఎంటైర్ ఇష్యూలో ఎవరు రైట్ అనుకుంటున్నారు? ఆనంద్ గురూజీ రైట్ అనుకుంటున్నారా? లేదంటే దివ్యా వసంత్ రైట్ అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో లైక్ ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టా వీటన్నిటిలోని కూడా. అండ్ ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరో స్నేహితులం ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి, ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.